అస్మద్గురుభ్యో. ఒక ధర్మ సందేహం. ఈ ధర్మ సందేహంలోనే ఒక రెమెడీ కూడా మనకి దొరుకుతుంది. ఏమిటంటే, ఏమండి, రామాయణం ఇంత గొప్పగా చెప్తారు కదండి, దాంట్లో ఒక సందేహం ఉందండి. ఏమిటి? హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తుంటే చెట్లన్నీ విరక్కుట్టాడు. ఇవన్నీ చేశాడు. అశోకవనం మంటలో కాలలేదండి? అశోకంలో చెట్లు విరగలేదా? ఏమిటండి ఇది? ఇది మొదటి సందేహం. రెండోది ఏమిటంటే, హనుమంతుణ్ణి అంత గాయపరిచేలాగా దెబ్బలు కొట్టేస్తే ఒంటిన రక్తం కారుతోంది, ఇలా వర్ణించాడు వాల్మీకి. సరే, రావణాసుడి బుద్ధి చెప్పాడు, వెనక్కొచ్చాడు. సీతమ్మ చూసి, అయ్యో ఇన్ని దెబ్బలు తగిలాయి నాయన అని ఒక్కళ్ళు అనలేదేమిటండి? ఆవిడ అనలేదేమిటండి? సరే, తిరిగి వచ్చాడు. జాంబవంతుడు కానీ, అంగదుడు కానీ, మిగిలిన వాళ్ళు కానీ, అయ్యో ఎన్ని దెబ్బలు తిన్నావయ్యా పాపం, అయ్యో అయ్యో అని చెప్పి వీడైనా కట్లు కట్టాడా? కట్లు కట్టలే. మరి ఏమిటండి ఇది? ఇదే మళ్ళీ మధువనం నుంచి దదిముకుడు అన్నవాడు వచ్చాడు సుగ్రీవుడి దగ్గరికి. మధువనంలో ఉండగా ఈ వానర్లే ఈయన పట్టుకుని చితకొడిచారు. ఊళ్ళంతా రక్తం, గాయాలమయం, ఊళ్ళంతా ఎర్రబడిపోయింది. వస్తే, ఏమిటయా రక్తం కక్కుడు వచ్చావు, ఏమిటి దెబ్బలేమిటి, గొడవేమిటి, అంతా బాగున్నారా అంటాడు సుగ్రీవుడు. దదిముఖుణ్ణైతే దెబ్బలు తగిలాయి ఉన్నాయంటావా నువ్వు? హనుమంతుడికి ఇన్ని దెబ్బలు తగిలాయా? ఏమిటండి ఇది? వాల్మీకి సరిగ్గా రాశాడా? స్క్రీన్ ప్లే సరిగ్గా లేదండి అన్నాడు దుర్మార్గుడు. నీ ఇల్లు బంగారం గాను, వాల్మీకి శ్లోకాలను తప్పుపట్టి నీ ఇష్టపడి తీసేది నువ్వు. వాల్మీకి ఎక్కడా నీకు అనుమానం చూపించడండి, అక్కడే ఉంది కదా. శ్లోకాలు సరిగ్గా చదువు. సీతమ్మ దగ్గరకు వచ్చారు రాక్షస స్త్రీలు. నీతోటి మాట్లాడాడే కోతి, నిప్పంటించారు తోకకి, అయిపోయింది వాడి పని, ఊరేగిస్తున్నారు అంతే. సీతాదేవి అక్కడ ఏం చేస్తుందో తెలుసా? పద్మాసనం వేసి కూర్చుని అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. నేనే పతివ్రతనైతే హనుమంతునికి ఏ బాధ కలగకుండా ఉండుగాక. సీతోభవ హనుమత. హనుమంతుడికి అగ్ని చల్లారిపోవాలి, చల్లగా ఉండాలి. 190 మంది ఉపన్యాసకులు ఈ శ్లోకానికి అర్థం ఏం చెప్తారు తెలిసిన? సీతోభవ అనగానే హనుమంతుడి తోకకి నిప్పంటుకున్న అతని వేడి తగలలేదు, అలాగే అతనికి ఏమీ కష్టం కలగలేదు, హనుమంతుడికి చల్లగా ఉంది. మళ్ళీ ఇక్కడ సమాధానం అండి. లంక మొత్తం కాలిపోయింది కదా, విభీషణుడి ఇల్లు ఎందుకు కాలలేదండి? లంక మొత్తం కాలింది కదా. లంక మొత్తం అంతా 250 ఎకరాలు అయితే అశోకవనం అన్నది ఒక 1/4 ఎకరం ఉంటుంది, అది చెట్లు కాలాలి కదండి, అది ఎందుకు కాలలేదండి? ఈ డౌట్ ఎవరు చెప్పరా? అడగరు, ఎవళ్ళు చెప్పరు. ఉపన్యాసకులు ప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నారు పాపం. అక్కడ సీతోభవ హనుమత. అయ్యా, మేము ఇందాక ప్రశ్న వేజే అడిగాం, మీరు వేరేతోడు పోతున్నారు అన్నట్టుగా చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళటంలే, దానికే సమాధానం వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇంత జరిగిందో అక్కడ సీతోభవ అంటే అక్కడ అగ్నిదేవుడు ఆలోచించాడు, హనుమంతుడికే చల్లగా ఉండాలా, ఎలాగబ్బా? కాదు, సీతోభవ హను మత, హనుమంతుడి మతిని అనుసరించి చల్లగా ఉండు. అందుకనే హనుమంతుడి మతి అంటే హనుమంతుడికి ఎవరిష్టమో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అందుకనే సీతని కాల్చలేదు, అశోకవనం కాల్చలేదు, అంతేకాదు విభీషణ నీళ్ళు కాలలేదు, నిప్పు పడింది కాలలేదు. ఇప్పుడుంది అసలు కథ. అయ్యా, గాయాలకి ఏదో టించరైడ్ని పెడతారు. ఎందుకు మండుతోందండి అది? ఎందుకు జరుగుతోంది అలాగా? వేరే పెడితే ఎందుకు మండుతోంది? ఒక్కసారి పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి. గాయాలే రక్తం కారుతుంటే పాతకాల రోజుల్లో ఇప్పటికీ కొండ ప్రాంతాల్లో కాలుతున్న కొరకంచు గాయంలో పెడతారు. బ్లీడింగ్ ఆగుతుంది, యాంటీసెప్టిక్ అవుతుంది. అది విశేషం. అలాగే కొన్ని రకాల మందులు ఉంటాయి, వాటిని బేసిన్లో వేసి వేయిస్తారు. ఆ వాసన పీల్చగానే బ్లీడింగ్ ఆగిపోతుంది. కొన్నిటిని కాల్చి నీళ్ళలో వేసి తాగిస్తారు, ఆగిపోతుంది. ఉన్నాయండి ఇలాంటివి. అది ఆయుర్వేద వైద్యులు చెప్తే మీరు నమ్ముతారు, మా లాంటి వాళ్ళు చెప్తే నమ్మర్లేండి, పక్కనట్టే పెట్టండి. ఇది నియమము. అందుకనే అశోకవనం ప్రాంతంలో ఔషధీ గుణములు ఉన్నవన్నీ ఉన్నాయి, అవన్నీ కాలాయి. వాటి వాసన వల్ల, వాటి గాలి వల్ల, అంతేకాదు
అగ్ని చల్లగా ఉండాలని సీతమ్మంది. ఆ కారణం చేత అగ్నిదేవుడు ఈ జ్వాలల్ని చల్లబరచి కొంచెం వేడి కలిగించాడు హనుమంతుడి శరీరానికి. గాయాలన్నీ మాయమైపోయాయి. ఇది రామాయణాన్ని జాగ్రత్తగా చదివితే తప్ప మనకు అర్థం కాదండి. అందుకనే యజ్ఞాలు చేసేటప్పుడు ఆ ద్రవ్యాలన్నీ వాడడం దేనికి? శ్వాసకోశ సంబంధమైనవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, ఇలాంటి వాటికి, ఆ రోగాలన్నీ పోవడానికి అది ఉపయోగిస్తాయి. ఆ భస్మాన్ని మొహాన్ని పెట్టుకుంటారు, ఒంటికి రాసుకుంటారు. ఆ ద్రవ్యాలన్నీ క్షేమం కలుగుతాయి. ఇన్ని ఉన్నాయండి. అందుకనే ఊదుబత్తీలతో ఇలా చూపించడం కొన్ని సాంప్రదాయాల్లో ఉంది. ఈ కారణం చేత అంచేత అమ్మా, వాల్మీకిని తప్పు పట్టకండి. వాల్మీకి చెప్పంది లేదు. నీకు చదవడం చేతకాక, చదివింది అర్థం కాక మరో విశేషం అలాంటిది. దీనివల్ల మీకు ధన సంపాదన సుముఖం అవుతుంది. అది ఎలాగండి అంటారా? హనుమంతుడు వెళ్ళే మార్గాన్ని వర్ణన చేస్తూ ఐరావత నిషేవితే, అలాగే ఐరావతం తిరిగిన చోటని చెప్పి సురరాజ గజాక్రాంతే, దేవరాజ గజాక్రాంతి అన్నాడు. గజవీధి అన్నాడు. గజవీధి అంటే ఐరావత వీధన్నా, అలాగే గజవీధన్నా. ఒక్కసారి జ్యోతిషంలో చూడండి, నక్షత్రముల కలయిక 6 నక్షత్రాలు ఉంటాయి. 6 నక్షత్రాలు ధనాన్ని సంపాదించి పెట్టేవి. అది వర్ణించింది సుందరకాండ గనక దానివల్ల ధన ప్రాప్తి. ఇంత కథ ఉందండి. స్వస్తి.